హీరో అక్కినేని నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాలతో జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు అక్కినేని నాగార్జున. ఇవాళ ఉదయం 9:42 శుభ కార్యక్రమం జరిగినట్లు ట్వీట్లో తెలిపారు. శోభిత ధూళిపాలను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు నాగార్జున. శోభిత ధూళిపాల 2013 మిస్ ఎర్త్ పోటీలో పాల్గొని విన్ అయ్యారు. తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు. 2016లో తొలిసారి యాక్టర్గా నటించారు. హీరో అక్కినేని నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాలతో జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు అక్కినేని నాగార్జున. ఇవాళ ఉదయం 9:42 శుభ కార్యక్రమం జరిగినట్లు ట్వీట్లో తెలిపారు. శోభిత ధూళిపాలను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు నాగార్జున. శోభిత ధూళిపాల 2013 మిస్ ఎర్త్ పోటీలో పాల్గొని విన్నర్ అయ్యారు. తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు. 2016లో తొలిసారిగా యాక్టర్గా నటించారు. ఇక నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ పై మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, అప్డేట్స్ ప్లీజ్. 4-5 రోజులుగా వీరిద్దరి మధ్య అంటే నాగ చైతన్య శోభిత ధూళిపాల మధ్య ఎంగేజ్మెంట్ జరుగుతుంది. వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే శోభిత ధూళిపాల నాగ చైతన్యకి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా కొంతమంది కంగ్రాచులేషన్స్ అని చెప్పి దీంతో మాత్రం జరగబోతుంది అన్నట్లుగా తెలిసింది. అయితే అఫీషియల్ గా మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రకటించింది. అయితే ఈ రోజు అనుకున్నట్లుగానే నాగార్జున ఎక్స్ అకౌంట్ లో ప్రకటించడం జరిగింది. ఉదయం 9:42 వీళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది అని కంగ్రాచులేషన్స్ కూడా చెప్పడం జరిగింది. సో కొన్ని రోజులుగా ఒకసారి వీళ్ళ హిస్టరీలో కనుక వెళ్తే నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల మధ్య కొన్ని రోజులుగా వీళ్ళ మధ్య రిలేషన్ ఉంది. వీళ్ళు డేటింగ్ లో ఉన్నారు. అలాగే ఫారెన్ ట్రిప్స్ కు వెళ్ళిన ఫొటోస్ కూడా బయటికి రావడంతో కొన్ని రోజుల నుంచి కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా ఉన్నప్పటికీ కూడా అఫీషియల్ గా ఎక్కడా కూడా ఎవరూ ప్రకటించలేదు. సో ఎంగేజ్మెంట్ ఫిక్స్ పెడుతూ నాగార్జున ఈ రోజు ఇంత క్రితం 5 నిమిషాల క్రితం ప్రకటించిన సందర్భం అయితే చూసాము. సో ఫొటోస్ లో కూడా చాలా క్లారిటీగా వాళ్ళ ఆనందాన్ని అయితే కనిపించినట్లుగా ఉంది. అయితే ఒకసారి నాగ చైతన్య విషయంలోకి వస్తే కనుక ఇంతకు ముందు 2017లో సమంతతో పెళ్లి అవ్వడం, తర్వాత 2021లో విడిపోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా సమంత నాగ చైతన్య కూడా దూరంగా ఉన్నారు. దాని తర్వాత నాగ చైతన్య పెళ్లి విషయానికి వస్తే అది ఎప్పుడు పెళ్లి ఉంటుంది, ఎవరు చేసుకుంటారు అనేది గా కూడా ఒక సస్పెన్స్ లోనే ఉంది. కొన్ని రోజుల నుంచి నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల మధ్య ఉన్న రిలేషన్ అయితే మాత్రం అవి పుకార్లు కాదు, నిజమే అంటూ ఈ రోజు ఎంగేజ్మెంట్ తో తేలిపోయింది. అలాగే త్వరలోనే వీళ్ళ పెళ్లి కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎంగేజ్మెంట్ కూడా చాలా సీక్రెట్ గా ప్లాన్ చేయడం జరిగింది. మనం నాగ చైతన్య ఫస్ట్ పెళ్లి విషయానికి వస్తే పెళ్లికి సంబంధించి చాలా ఆర్భాటంగా అలాగే పెళ్లి ఇదంతా కూడా చాలా మంచిగా చేశారు. కానీ ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ మాత్రం ఓన్లీ శోభిత ధూళిపాళ్ల ఫ్యామిలీ అలాగే నాగార్జున ఫ్యామిలీ అలాగే అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉంటారో ఒక 10-20 మందిని మాత్రమే పిలిచినట్లుగా తెలుస్తుంది. కాకపోతే ఇంటి లోపల మాత్రం చాలా ఆర్భాటంగా ఆ ఎంగేజ్మెంట్ చేస్తున్నట్లుగా మనకి ఆ పిక్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి అయితే మరికొన్ని రోజుల్లోనే వీళ్ళు పెళ్లి ఉంటుంది. అయితే పెళ్లి ఇక్కడ ప్లాన్ చేస్తారా లేకపోతే ఫారెన్ లో చేస్తారా, ఇది ఆర్భాటంగా చేస్తారా సింపుల్ గా చేస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది.